ఈరోజు దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందు ప్యాన్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని అది బాగా వేగిన తర్వాత మనం టమాటాలు వేసుకుంటాం. టమాటాలు, జీలకర్ర వేసుకొని అవి జస్ట్ ఒకసారి అలా కలుపుకొని మనం తరిగి పెట్టుకున్న దొండకాయలు కూడా అందులో వేసుకొని ఒకసారి జస్ట్ అలా అన్నీ కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు నూనెలో మగ్గనివ్వాలి. అది మగ్గిన తర్వాత మూత తీసి అందులోని చింతపండు, కొత్తిమీర వేస్తాం. కొత్తిమీర వేయడం వల్ల ఏంటంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. రోటి పచ్చళ్ళు ఏదైనా సరే కొంచెం లైట్ కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అయిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మొత్తం నూనెలో బాగా వేగిపోవాలి. వేగిన తర్వాత మనకి రుచికి సరిపడా సాల్ట్ అందులో వేసుకొని మిక్సీలో కానీ జార్లో కానీ కొంచెం వెల్లుల్లి, జీలకర్ర ఈ రెండు వేసుకొని బాగా దంచేసుకోవాలన్నమాట. సో అయిన తర్వాత కొంచెం మెత్తగా మెదిగిన తర్వాత పోపు కోసం ఒక ప్యాన్ ఆయిల్ పెట్టుకొని అందులోని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అండ్ ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేగవాలి. అంటే గోల్డెన్ బ్రౌన్ అలాగ వచ్చిన తర్వాత వేగిన తర్వాత ఇందులో కొంతమంది ఇంగువ కూడా వేసుకుంటారు. ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. తర్వాత చిటికెడు పసుపు వేసుకుంటాం. పసుపు వేయడం వల్ల ఏంటంటే కలర్ బాగుంటుంది, పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అయిన తర్వాత ఒకసారి అలా కలుపుకొని 10 నిమిషాలు మగ్గనిచ్చుకొని దించేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి.